ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ నమస్త్రైలోక్యనాథాయ విశ్వరూపాయ సాక్షిణే శివబ్రహ్మాదివంద్యాయ శ్రీనివాసాయ తే నమః. నమః కమలనేత్రాయ క్షీరాబ్ధిశయనాయ తే దుష్టరాక్షస సంహర్త్రే శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసుని దివ్యానుగ్రహంతో శ్రీమన్మహాభారతాంతర్గతమైన అరణ్య పర్వ అనేటటువంటి 3వ పర్వని మనందరం ప్రతినిత్యం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఆ గ్రంథంలోని విశేషాలను వింటూ ఉన్నాం. ఈరోజు 5వదైన ఇంద్రలోకాభిగమన పర్వ అనే ఉపపర్వని ఆరంభించుకోబోతూ ఉన్నాం. ఇప్పటికీ 4 ఉపపర్వలు పూర్తయినాయి. 5వ ఉపపర్వ ఆరంభించుకుంటూ ఉన్నాం. ఈనాటి ఈ ఉపపర్వ ఆరంభ సుముహూర్తంలో చక్కగా స్వామివారి అనుగ్రహంతో గ్రంథంలోని విషయాలు తత్వములు మనకి యథాతథంగా గ్రహణం కావాలని, మనందరికీ కూడా అవి మార్గదర్శకములు కావాలని, వాటి ద్వారా ప్రేరేపితులమైన మనం సన్మార్గంలో జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉత్తమమైనటువంటి మంగళదాయకమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి అని శ్రీనివాసస్వామి వారిని ప్రార్థిస్తూ సత్సంకల్పాన్ని మనం ఈనాడు ఆచరించుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 42ధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ
ద్విచత్వారింశోऽధ్యాయः వైశంపాయన ఉవాచ గతేషు లోకపాలేషు పార్థః శత్రునిబర్హణః చింతయామాస రాజేంద్ర దేవరాజరథం ప్రతి. ఇంద్ర లోకాభిగమన పర్వ అనే ఉపపర్వని ఆరంభించుకుంటూ ఉన్నాం. ఇంతకు మునుపు చెప్పుకున్నటువంటి విషయాల్ని స్థాళీపులాకంగా ఒక్కసారి స్మరించుకుని ఆ పైన ఈ ఉపపర్వని ఆరంభించుకుందాం. మొట్టమొదటిగా అరణ్య పర్వలో 22 ఉపపర్వలు ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం ఇతఃపూర్వం. ఈ 22లో మొదటిది అరణ్య పర్వ అనేటటువంటి ఉపపర్వ. ఆ ఉపపర్వలో పాండవులంతా బయలుదేరి రావడం, అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ బాధపడ్డం, చివరికి వీళ్ళు వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని కొంత దూరం బయలుదేరి రావడం, అప్పటికీ కొంతమంది మహాత్ములు మీతోనే మేము ఉంటాం అని చెప్పడం, వీళ్ళందరికీ అన్నం ఎలా పెట్టేది అని చెప్పి ధర్మరాజు చింతించడం, ఆ పైన సూర్యారాధన చేయడం, సూర్యానుగ్రహంతో అక్షయపాత్రని పొందడం, ఆ పైన అందరికీ కూడా భోజనం పెడుతూ ఉండడం. ఈ లోపల అక్కడ ధృతరాష్ట్రులు విదురుణ్ణి దూషించడం, విదురుడు బయలుదేరి ఇక్కడికి రావడం వీళ్ళ దగ్గరికి. అదే సమయానికి ధర్మరాజు విదురుణ్ణి పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం, ఆయన కొన్ని మంచి మాటలు చెప్పడం. ఈ లోపల ధృతరాష్ట్రుడు మళ్ళీ విదురుడు పాండవులతో కలిసిపోతే పాండవ బలం పెరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో మళ్ళీ విదురుణ్ణి వెనక్కి పిలిపించడం. ఇలా విశేషాలను విన్నాం మనం. ఆ తర్వాత పాండవుల్ని చంపుదామని ఈ కౌరవ సేనలో ఉన్నటువంటి దుష్ట చతుష్టయంలోని దుశ్శాసనుడు, కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటే వ్యాస మహర్షి వచ్చి వాళ్ళని ఆపి ఆ పైన ధృతరాష్ట్రుల వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇలాంటి అఘాయిత్యం చేయబోతూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్పు అని చెప్పంటే ధృతరాష్ట్రుడు ఆ పుణ్యమైదు నువ్వే కట్టుకో, కాస్త వాళ్ళకి చెప్పు అంటే నేను కాదు, ఆ పైన లోమశ మహర్షి, మైత్రేయ మహర్షి అనేటటువంటి మహర్షి వస్తారు, ఆయన చెప్తారు దుర్యోధనుడికి అని అనడం. మైత్రేయ మహర్షి వచ్చి మంచి మాటలు దుర్యోధనుడికి చెప్తే దుర్యోధనుడు తొడ మీద ఇట్లా చరచడం చేదుతో ఆయన ఆగ్రహించడం, తొడలో పగిలి మరణిస్తావు నువ్వు అని చెప్పి శపించడం. ఇవన్నీ కూడా మొట్టమొదటి అరణ్య పర్వ అనేటటువంటి ఉపపర్వలో మనందరం శ్రద్ధగా విన్నాం. రెండవది కిర్మీర వధ పర్వ, విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటిది. భీముడు కిర్మీరుడు అనేటటువంటి రాక్షసుణ్ణి ఎట్లా సంహరించాడో వివరించి చెప్పాడు, అది కిర్మీర వధ పర్వ. ఆ పైన అర్జున అభిగమన పర్వ, ఎన్నో విశేషమైనటువంటి అంశములని పెట్టుకున్నటువంటి పర్వ ఇది. ఈ పర్వలో 26 అధ్యాయాలు మనం పారాయణ చేశాం. అందులో మొదటిగా శ్రీకృష్ణాదులందరూ కూడా దుర్యోధనుడిని చూడ్డానికి, ధర్మరాజును చూడ్డానికి వచ్చారు. దుర్యోధనుడు ఇట్లాంటి అపకారం చేశాడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించారు. శ్రీకృష్ణుడికి ఆగ్రహం వచ్చింది, ఇక ఆయన్ని ఆపేటటువంటి వారు ఎవరూ లేరు. తనకి ఇష్టలైనటువంటి భక్తులు కష్టపడుతూ ఉంటే భగవంతుడు ఆగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం ఆ అధ్యాయంలో తెలుసుకున్నాం. చివరికి అర్జునుడే ప్రార్థన చేశాడు, మహానుభావుడు అయ్యా, నువ్వు ఆద్యంతరహితుడివి, సనాతనుడివి, నువ్వు ఆగ్రహిస్తే ఈ ప్రపంచములు ఏం కావాలి, నువ్వే మమ్మల్ని కాపాడాల్సిన వాడివి, శాంతించు అని చెప్పి ప్రార్థించాడు. కృష్ణుడు వెంటనే అర్జునుణ్ణి అనుగ్రహించి నరస్త్వమసి దుర్ధర్ష హరి నారాయణో హ్యహం కాలే లోకమిమం ప్రాప్తౌ నరనారాయణ వృషి అనన్యః పార్థ మత్తస్త్వం
త్వత్తశ్చాహం తథైవ చ నావయోహో అంతరం శక్యం వేదితుం భరతర్షభ అంటూ మన ఇద్దరిలో తేడా ఏం లేదు. ఇద్దరం కూడా నరనారాయణ స్వరూపులం. నాకంటే నువ్వు వేరు కాదు, నీకంటే నేను వేరు కాదు, మనిద్దరం కూడా సమానమైనటువంటి వారిమే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి అనుగ్రహించారు. ఆ పైన అందరూ కూడా కుశల ప్రశ్నలు అన్నీ మాట్లాడుకుని తర్వాత శ్రీకృష్ణాదులందరూ కూడా వారి వారి నివాసములకి రాజ్యములకి వెళ్ళిన తర్వాత ఒక మంచి రోజున మంచి ముహూర్తంలో సాయంత్రం పూట ద్రౌపదీదేవి ఒక విచారానికి అలాగే ఒక విషయానికి చర్చని లేపింది. మనం ఇక్కడ ఉండవేమిటి, ఆ దుర్యోధనుడు అక్కడ ఉండడం ఏమిటి, అతను రాజ్యభోగాలు అనుభవించడం ఏమిటి, మనమేమో వనాలు పట్టుకుని తిరగడం ఏమిటి, ఇదేం బాలేదు. పదండి యుద్ధానికి వెళ్దాం, అందరినీ సంహరించేద్దాం, మీకు అన్ని శక్తులు ఉన్నాయి, మీరెవరికీ భయపడవలసిన అవసరం లేదు అంది ధర్మరాజుతో. అలా కాదన్నాడు ధర్మరాజు. అలానే అందావిడే. అలా అయితే ఇబ్బంది అన్నాడు ఈయన. ఇబ్బంది అయినా పర్వాలేదు, అలాగే జరగాలందావిడే. నువ్వేదో కొంచెం పరమేశ్వరుణ్ణి తులనాడుతున్నావు, నువ్వు పరబ్రహ్మని అవమానిస్తూ ఉన్నావు, భగవంతుడికి అపకారం చేస్తూ ఉన్నావు, భగవంతుడు మనకి అన్యాయం చేశాడు అని అంటున్నావు, వేద ప్రతిపాద్యమైనటువంటి ధర్మములు లేవు అని నాస్తిక్యాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నావు, ఇది చాలా పొరపాటు అన్నాడు. ఆ మాత్రం తెలియంది అని కాదు నేనంది విడే, నాకు తెలుసు, కానీ బాధలో వస్తున్నాయి 4 మాటలు. కానీ నువ్వు ఇలా కూర్చోవడం పొరపాటే. మహారాజు అన్నటువంటి వాడు మహారాజుగానే ప్రవర్తించాలి, క్షత్రియుడు క్షత్రియుడిలాగానే ఉండాలి. కాబట్టి ఇప్పుడు నీ తమ్ముళ్ళతో కలిసి బయలుదేరు. నిన్ను చూస్తున్నా, నీ తమ్ముళ్ళను చూస్తున్నా నా హృదయం బరువెక్కిపోతోంది. నా కష్టాలు ఎవరికి చెప్పుకోమంటావు మహారాజా? చాలా బాధపడుతూ ఉన్నా. మా అత్తగారు అక్కడ, నేనిక్కడ, మీరేమో ఈ అరణ్యంలో కూర్చుని మంచి మాటలు అంటారు. ఆ అర్జునుడు ఏ పని లేక కూర్చున్నాడు, ఆ భీముడు తన యొక్క శరీరానికి తగినటువంటి పని లేక చాలా కష్టాలు పడుతూ ఉన్నాడు. చాలా సులలితమైనటువంటి శరీరం కలిగినటువంటి మా త్రీసుతులిద్దరూ కూడా కష్టపడుతూ ఉన్నారు ఈ అరణ్యంలో. అందువల్ల మన రాజ్యం తిరిగి మనకి వచ్చినట్లయితే మన యొక్క శక్తి ప్రపంచానికి తెలుస్తుంది, మనం సుఖాన్ని అనుభవించవచ్చు. ఈ అరణ్యంలో ఉండవనేటటువంటిది మనకి తగింది కాదు అని మళ్ళీ చెప్పింది. వెంటనే ధర్మరాజు మాట్లాడబోతూ ఉంటే భీమసేనులు వారు వచ్చారు. ధర్మం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి, వాటి స్వరూపాలు ఏమిటి, వాటిని ఎట్లా సాధించాలి, దేంట్లో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ వయసులో ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు ఏ పనులు ఎలా చేయాలి అనేటటువంటి శాస్త్ర వాక్యములను అన్నిటినీ కూడా ధర్మరాజుకు మళ్ళీ వినిపించాడు. నీకన్నీ తెలిసినప్పటికీ కూడా ప్రాప్తకాలంలో గుర్తు చేయాలి కాబట్టి చెప్తున్నానన్నాడు. ఇది సరైన పని కాదు, పద వెళ్దాం. నాకెంతసేపు, అర్జునుణ్ణి నన్ను తట్టుకుని నిలబడేటటువంటి వాడు ఎదుటి ప్రతిపక్షంలో ఎవరన్నా ఉన్నారా? కాబట్టి వాళ్ళందరినీ సంహరించేస్తాం, క్షణాల్లో వాళ్ళందరినీ మట్టుబెట్టి రాజ్యాన్ని మనం లాగేసుకుంటాం. ఇలా ఉంటే మనల్ని ఎందుకు పనికిరాని వారు అనుకుంటారు. వీళ్ళు యుద్ధం చేసి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందామనుకో, అప్పుడు మనం అంటే అందరూ భయపడతారు. ఇది కూడా నువ్వు ఆలోచించాలి. అసలు నువ్వు క్షత్రుడిగా ఎట్లా పుట్టావో నాకు అర్థం కావట్లేదు, నీలో కొంచెం కూడా పౌరుషం కనిపించట్లేదు. చాలా మాటలు మాట్లాడాడు. ఇట్లా అన్నిటికీ కూడా ధర్మరాజు సహనంతో ఓపికతోటి సమాధానం ఇచ్చాడు. నాయన అట్లా కాదు, ప్రతిపక్షంలో పెద్దలున్నారు, వారిని ఎదిరించారంటే మనకి శక్తి కావాలి, నువ్వు చెప్పినవన్నీ బాగున్నాయి అంటూనే అయినా నువ్వు చెప్పింది కుదరదు అన్నాడు. భీమసేనుడు మళ్ళీ ఇన్ని చెప్పినా ఇలాగే మాట్లాడుతున్నావు, అసలు నీకు తత్వం చెప్తాను అని ఇంకొన్ని మాటలు చెప్పాడు. అలా చెప్పినా ఇలా చెప్పినా ఎలా చెప్పినా ఇదే ధర్మం, నేను అనుకున్న ధర్మాన్ని విడిచిపెట్టి ఉండను, ఇచ్చిన మాటని తప్పను, నలుగురు ముందు ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞని పోగొట్టుకుని ఇప్పుడు యుద్ధం కోసమని వెళ్ళి నేను రేపు మాట తప్పిన ధర్మరాజు అనేటటువంటి అపకీర్తిని పొందలేను. ధర్మాన్ని పరిపాలించడంలో 16వ వంతు కూడా కాదు ఈ ఐశ్వర్యాలు రాజ్యాలు, కాబట్టి నాకు వద్దు అని చెప్పి అన్నాడు. చివరికి ఇలా
మాటలు కొనసాగుతూ ఉన్నాయి. భీమసేనుల వారు ధర్మరాజు చెప్పినటువంటి మాటలన్నీ విని అసహనంతో, కోపంతో, క్రోధంతో ఊగిపోతూ ఉంటే అదే సమయానికి అక్కడికి మహానుభావుడైనటువంటి వ్యాసుల వారు వచ్చారు. ప్రతిస్మృతి విద్యని ధర్మరాజుకి ఉపదేశించారు. దీని ద్వారా మహత్కార్యం జరగబోతుంది అని చెప్పారు. అర్జునుడికి ఉపదేశించమన్నారు. ఈ విద్య ద్వారా అర్జునుడు గొప్ప కార్యాన్ని సాధించాలి అని అనుకున్నారు. ఆ తర్వాత ధర్మరాజు ఒక మంచి ముహూర్తాన అర్జునుడిని పిలిచాడు. పిలిచి, నువ్వు ఆ భీష్మ పితామహుల్ని కానీ, ద్రోణుల వారిని కానీ, కృపాచార్యుల వారిని కానీ, అశ్వత్థామని కానీ వీళ్ళని ఎదుర్కోవాలి అంటే మనకి దివ్యాస్త్రములు ఉండాలి. నువ్వు ఆ శక్తిని సంపాదించాలి, ఆ సామర్థ్యాన్ని నువ్వు పొందాలి. కాబట్టి బయలుదేరి వెళ్ళు. నువ్వు వెళ్ళి తపస్సు చేయి, పరమేశ్వరుడి దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని పరిగ్రహించు, దివ్యాస్త్రములన్నింటినీ కూడా పొందు, మళ్ళీ విజయుడవై తిరిగిరా. ఆ తర్వాత మనం రాబోయేటటువంటి కష్టకాలంలో వాటిని వినియోగించుకుని విజయం పొందుదాం అని చెప్పాడు. అన్నగారి మాట శిరసా వహించాడు అర్జునుడికి అందరూ కూడా వీడ్కోలు పలికారు. ఇది అర్జున అభిగమన పర్వ. ఆ పైన ఆ అర్జునుడు తను తపస్సు చేయడం కోసమని చెప్పి బయలుదేరాడు. అది కైరాత పర్వ అనేటటువంటిది. ఈ కైరాత పర్వలో అర్జునుడు తపస్సు చేయడానికి రావడం, ఘోరమైనటువంటి తపస్సు ఆచరిస్తూ ఉండడం, అదే సమయానికి మూకుడు అనేటటువంటి రాక్షసుడు మాయారూపంలో, పెద్ద వరాహ రూపంలో వచ్చి అర్జునుడిని సంహరిద్దామని ప్రయత్నం చేస్తే అర్జునుడు బాణం వేస్తూ ఉండడం, అదే సమయానికి పరమేశ్వరుడు కూడా వచ్చి మునులందరూ వెళ్ళి పరమేశ్వరుడిని ప్రార్థించి అర్జునుడి వల్ల లోకాలన్నీ అల్లకల్లోలమైపోతున్నాయి స్వామి, కాబట్టి రక్షించు మమ్మల్ని అందరినీ అన్నటువంటి మీదట పరమేశ్వరుడు నేను అనుగ్రహిస్తాను, ఆ అర్జునుడిని మీరందరూ కూడా నిశ్చింతగా వెళ్ళండి వాళ్ళందరికీ అభయమిచ్చి మారువేషంలో ఒక వేటగాడి రూపంలో పార్వతీ సమేతుడై తన యొక్క ప్రమథగణాదులన్నింటినీ కూడా వెంటబెట్టుకుని ఆ హిమవత్ శిఖరం మీదకి వచ్చి అక్కడ అదే సమయానికి మూకుడి మీదకి బాణం వేసి ఆ మూకుడిని సంహరించి అర్జునుణ్ణి చూసి, ఇదేమిటి నేను వేశాను మొదటి బాణం అన్నావు, నాది ఈ బాణం నేనే వేశాను మొదట, నేను వేసినందువల్లే ఆ వరాహం ఆ మూకుడు రాక్షసుడు మరణించాడు, కాబట్టి ఇది నాది, ఏమనుకుంటున్నావు నా గురించి, ఏం చేస్తాననుకుంటున్నావో తెలుసా, నీ ప్రాణాలు తీస్తాను అని అర్జునుడు తన యొక్క వాగ్ధాటిని ముట్టాన్ని కూడా పరమేశ్వరుడి ముందు ప్రదర్శించడం. పరమేశ్వరుడు నీవే కాదు నేను సమర్థుణ్ణే, ఇది నా పర్వతం, ఇక్కడ మేము తిరుగుతూ ఉంటాం, నా మీదకి వచ్చి నీరు వాబేమిటి, ఏమనుకుంటున్నావు, సరే నీ శక్తి అంతా తీసుకో, ఎంత చేద్దామనుకుంటావో అంతా చెయ్యి, చూపించు నీ బలాన్ని, చూసుకుందాం ఇద్దరం అని అన్నాం. ఆ పైన అర్జునుడు ఆశ్చర్యపోతూ, ఒక వేటగాడు సామాన్యుడు, నా శక్తి తెలియనటువంటి వాడు, నన్నేదో పరీక్షిద్దామని అనుకుంటున్నాడు, ఒక్క బాణానికి అయిపోతాడు అని చెప్పి బాణప్రయోగం చేయడం, అంతా శివుల్లో అంతర్ధానమవుతూ ఉండడం పరమేశ్వరుల్లో. అలా అలా తన శక్తులన్నిటిని, అస్త్రాలన్నిటిని వినియోగించి, శస్త్రాలన్నిటిని ప్రయోగించి ఎంతసేపటికి కూడా ఆయనలో చలనం లేకపోయేటప్పటికీ ఆశ్చర్యపోయి చివరికి తన యొక్క గాంధీవాన్ని కూడా తీసి విసిరేసి ఆయన మీద, దాంతో ఆయన ఏదో ఇబ్బంది పడదామని చూస్తే అది కూడా ఆయన అంతర్ధానం చేసుకోవడం. ఆ పైన చేతులతోటి అలాగే ముష్టి యుద్ధం, ఆ పైన వక్షస్థలంతో యుద్ధం, అలాగే శిలలు పర్వతాలు వీటితోటి యుద్ధం, పెద్ద పెద్ద చెట్టు తీసి ఆయన మీద వేయడం, ఇలా ఎన్ని చేసినా అన్నీ ఆయనలో లీనమైపోతూ ఉండి చివరికి ఆయన్ని కొట్టబోతే ఆయన తిరిగి కొట్టడం, మూర్ఛొచ్చు కింద పడ్డాం, కాసేపటికి లేచి ఇక పరమేశ్వరారాధనతో తప్ప నాకు ఈ గండం గట్టెక్కదు అని చెప్పి అనుకుని ఓ పార్థివలింగాన్ని తయారు చేసి దానికి పూజ చేస్తూ పుష్పమాల వేసేటప్పటికి అది కిరాత వేషంలో ఉన్న పరమేశ్వరుడి యొక్క మెడలో సాక్షాత్కరించడం, ఆశ్చర్యపోయి వెళ్ళి ఆయన్ని ప్రార్థించడం, ఆయన అనుగ్రహించడం, పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం, ఆ పైన నువ్వు స్వర్గలోకానికి వెళ్ళాలి అని చెప్పి ఆదేశించడం. పార్వతీ సహితుడై పరమేశ్వరుడు ఆ అర్జునుణ్ణి కౌగలించుకుని స్పృశించి ఆశీర్వదించి చివరికి కైలాసానికి బయలుదేరి వెళ్ళడం. అర్జునుడు ఆనందపడిపోతూ చాలా సంతోషంతో ఇది నిజమా లేక కలయా అని చెప్పి ఆనందాశ్చర్యముల యందు మునిగి ఉన్నప్పుడు అదే సమయానికి అక్కడ లోకపాలకులు నలుగురు కూడా ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు రావడం, వచ్చి ఆయన్ని అనుగ్రహించి
యమ వరుణ కుబేరులు ముగ్గురు కూడా విశిష్టమైనటువంటి అస్త్రములను ఇవ్వడం, ఆ తర్వాత ఎదురుగా ఉన్నటువంటి ప్రాగ్నిక అధిపతి అయినటువంటి ఇంద్రుడు నువ్వు స్వర్గానికి రావాలి, మాతలి రథాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు, అతనితో పాటుగా స్వర్గలోకానికి వస్తే అక్కడి నీకు దివ్యాస్త్రాల్ని అనుగ్రహిస్తాను నాయనా అర్జున అని చెప్పి అనునయిస్తూ మాట్లాడడం. వెంటనే అర్జునుడు తన యొక్క ఇంద్రలోక గమనానికని చెప్పి సిద్ధుడు అవ్వడం అనేటటువంటిది కైరాత పర్వ అనేటటువంటి ఉపపర్వలో మనం విన్నాం. ఇంతవరకు మన యొక్క అరణ్య పర్వ కథ వచ్చింది. ఇక ఇప్పుడు అర్జునుడు ఇంద్రలోకానికి ఎలా బయలుదేరి వెళ్ళాడో, అక్కడికి వెళ్ళి ఏ ఏ దివ్య అస్త్రములని సంపాదించాడో, ఏ విధంగా ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో ఆ లోకంలో విద్యలను నేర్చుకున్నాడో, అక్కడ ఆ ఇంద్రలోకంలో వచ్చినటువంటి సమస్యలని ఎట్లా దాటాడో, వాళ్ళ యొక్క దేవతల యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాడో, ఇవన్నీ కూడా ఈ ఇంద్రలోక అభిగమన పర్వ అనేటటువంటి పర్వలో మనం చెప్పుకుంటాం. ఈ పర్వ అయిన తరువాత ఇక ఆ పైన నలోపాఖ్యాన పర్వ, అత్యద్భుతమైనటువంటి పర్వ, సమస్త పాపాలని పోగొట్టేటటువంటిది. జీవితం అంటే ఏమిటి అనేటటువంటి ప్రశ్నకి సమాధాన రూపంలో ఉండేటటువంటి నలోపాఖ్యానాన్ని మనకి తెలిపేటటువంటి పర్వ. చాలా రమణీయంగా, మనోహరంగా, చాలా విచిత్రంగా, చాలా అద్భుతంగా ఉండేటటువంటి పర్వ. అది ఈ పర్వ ఉపపర్వ తర్వాత చెప్పుకోబోతాం. ఈ ఇంద్రలోక అభిగమన పర్వ అనేటటువంటి పర్వలో 10 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి అధ్యాయాన్ని మనం ఈనాడు ఆరంభించుకుంటూ ఉన్నాం. జనమేజయుడు శ్రద్ధగా వింటూ ఉన్నాడు ఈ విషయాలన్నిటినీ కూడా. అప్పుడు వైశంపాయన మహర్షి ఇంద్రలోకాభిగమన పర్వలోని మొట్టమొదటి అధ్యాయంలోని శ్లోకాన్ని ఇలా చెప్పారు. గతేషు లోకపాలేషు పార్థ శత్రునిబర్హణ చింతయామాస రాజేంద్ర దేవరాజ రథం ప్రతి అని. ఈ లోకపాలకులందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిన తరువాత అర్జునుడు, ఇంద్రుల వారు మాతలితో రథాన్ని పంపిస్తానన్నారు, నన్ను స్వర్గలోకానికి రమ్మన్నారు, అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్ళాలో అని చెప్పి ఆ రథం గురించి ఆలోచిస్తూ ఉన్నాడట. అలా ఆలోచిస్తూ ఉంటే తతశ్చింతయమానస్య గుడాకేశస్య ధీమతః రథః మాతలి సంయుక్తః ఆజగామ మహాప్రభః నభో వితిమిరంకుర్వన్ జలదాన్ పాటయన్నివ దిశః సంపూరయన్నాదైః మహామేఘరవోపమైః. ఇలా రథం ఎప్పుడొస్తుందా అని ఆ పర్వత శిఖరం మీద కూర్చుని అర్జునుడు ఆలోచిస్తూ ఉంటే మాతలి అనేటటువంటి రథసారథితో కలిసి ఉన్నటువంటి మహా తేజస్సు కలిగిన రథం ఆ పర్వతం మీదకి వచ్చిందట. ఎలా వచ్చింది అంటే నభో వితిమిరంకుర్వన్, ఆకాశంలో ఉన్నటువంటి తిమిరం అంటే అంధకారం, చీకటి, ఆ చీకటిని మొత్తాన్ని తొలగించేసుకుంటూ వస్తూ ఉందట ఆ రథం. అలాగే జలదాన్ పాటయన్నివ, మేఘాలు ఉంటాయి, జలదములు అంటే జలాన్ని ఇచ్చేటటువంటివి మేఘాలు. ఆ మేఘాల్ని పాటయన్నివ చీల్చుకుంటూ వస్తూ ఉందట. చాలా ప్రకాశవంతంగా ఉన్నది. అది వస్తూ ఉంటే చీకట్లన్నీ పోయినాయి, మేఘాల్ని చీల్చుకుంటూ ప్రకాశంతో అలా స్వర్గలోకం నుంచి భూలోకానికి వస్తూ ఉన్నదట. ఇంకా ఎలా వస్తోంది? దిశః సంపూరయన్నాదైః, గంభీరమైనటువంటి నాదంతో దిక్కులని అన్నిటినీ కూడా సంపూరయన్ పూరిస్తూ ఉన్నటువంటిదై, అంటే దాని శబ్దానికి అన్ని దిక్కుల వైపు ఆ శబ్దం వ్యాపిస్తూ ఉన్నదట. ఆ ధ్వని అలా వ్యాపిస్తూ ఆ దిక్కులన్నీ కూడా ఆ రథం వచ్చేటటువంటి శబ్దంతో నిండిపోయి ఉన్నాయట. అంతటి దివ్యమైనటువంటి శబ్దాన్ని చేసుకుంటూ స్వర్గలోకం నుంచి మాతలితో కలిసి ఉన్నటువంటి రథం భూలోకానికి అర్జునుణ్ణి తీసుకువెళ్ళడానికి వచ్చిందిట. అలాగే
ఆ రథం వచ్చి స్థిరంగా అక్కడ ఉంటూ ఉన్న సమయంలో అసయ శక్తయో భీమా గదాశ్చోగ్ర ప్రదర్శనా దివ్య ప్రభావా ప్రాసాశ్చ విద్యుతశ్చ మహాప్రభా తథైవాశనయశ్చైవ చక్రయుః తాస్తులాగుడాః చక్రయుక్తాస్తులాగుడాః వాయుస్ఫోటాః సనిర్ఘాతాః మహామేఘస్వనాస్తథా. ఆ దివ్యమైనటువంటి రథంలో విశిష్టమైనటువంటి ఖడ్గాలు ఉన్నాయట. అసయ అలాగే శక్తయో భీమా భయంకరాలైనటువంటి శక్తులు అనేటటువంటి ఆయుధాలు కూడా ఉన్నాయట. ఎవరైనా శత్రువులు వస్తే వారితో యుద్ధం చేయడానికి సమస్తమైనటువంటి సామగ్రి దాంట్లో ఉన్నది ఆ రథంలో. అలాగే గదాశ్చోగ్ర ప్రదర్శన భీకరమైనటువంటి గదలు సామాన్యమైనవి కాదు. అవి ఈ భూలోకంలో ప్రాప్తించేటటువంటి గదలు కాదు. చాలా ఉగ్రంగా చూస్తేనే హడలెత్తిపోయేటటువంటి విధంగా ఉన్నటువంటి గదలు ఆ రథంలో ఉన్నాయట. విద్యుతశ్చ మహాప్రభా మహాకాంతి కలిగిన విద్యుత్తులు కూడా ఆ రథంలో స్థిరంగా ఉన్నాయట. తథైవ అశనయశ్చైవ అలాగే అశనులు అనేటటువంటివి ఆయుధాలు, అలాగే చక్రాలతో కలిసి ఉన్నటువంటి ప్రస్తర గోళాలు అని చెప్పి ఉంటాయి. ఆ ఆయుధాలు కూడా ఆ రథంలో ఉన్నాయిట. అలాగే చక్రయుక్తాస్తులాగుడా ఆ విశిష్టమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ఆ రథంలో ఉంటూ ఉంటే మేఘాల వలె గర్జిస్తూ వజ్రాయుధంలాగా అవన్నీ కూడా ధ్వనిస్తూ వాయు విస్ఫోటనాన్ని కలిగిస్తూ ఉన్నాయట. వాయుస్ఫోటా సనిర్ఘాతా మహామేఘస్వనాస్తథా అవన్నీ ఆ ఆయుధాలు ఆ రథంలో ఉన్నటువంటివి దివ్యమైనటువంటి ధ్వనిని కలిగిస్తూ ఉన్నాయి. ఆ రథం వస్తూ ఉంటే ఆ ధ్వని కూడా వెంబడి వస్తూ ఉంటే ఆ సన్నివేశం అనేటటువంటిది చాలా ప్రభావవంతంగా ఉన్నదట. తత్ర నాగా మహాకాయా జ్వలితాస్యాః సుదారుణాః సితాభ్రకూట ప్రతిమాః సంహతాశ్చ తథోపలాః దశవాజిసహస్రాణి హరీణాం వాతరంహసాం వహంతి యం నేత్రముషం దివ్యం మాయామయం రథం. అలాగే తత్ర నాగాః మహాకాయాః ఆ రథంలో చాలా పెద్ద పెద్ద సర్పములు ఉన్నాయిట, భయంకరమైనటువంటివి. అలాగే జ్వలించేటటువంటి ముఖాలతో ఉన్నటువంటి పాములు చాలా పెద్ద పెద్దవి ఆ రథంలో ఉన్నాయిట. సామాన్యమైన రథమాది ఇంద్రుడి యొక్క స్వర్గలోకం నుంచి వచ్చేటటువంటి రథం. ఆ రథంలో ఇన్ని సామగ్రులు అలాగే ఇటువంటి సర్పములు కూడా ఉన్నాయిట. అలాగే తెల్లని మేఘాల్లా ఉండేటటువంటి యోగ్యమైన బాగా ఎవరైనా వస్తే వాళ్ళ మీదకి విసరడానికి పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఆ రథంలో ఉన్నాయట. అంటే ఎటువంటి యుద్ధం వచ్చినా సరే సిద్ధంగా ఉండి ఎవరినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటటువంటి సమర్థంగా ఉండేటటువంటి రథం ఆ రథం. అటువంటి రథాన్ని అర్జునుణ్ణి తీసుకువెళ్ళడం కోసమని చెప్పి మాతలి ఈ పర్వతం మీదకి తీసుకుని వస్తూ ఉన్నాడు. అలాగే 10,000 గుర్రాలు దశవాజి సహస్రాణి హరిణాం వాతరంహసాం ఆ గుర్రాలు కూడా వాయువేగం కలిగినటువంటి గుర్రాలట. వాయువు ఎంత వేగంగా ప్రసరిస్తుందో ఇవి కూడా గుర్రాలు అంత వేగంగా ప్రయాణాన్ని చేయగలవట. అటువంటి గుర్రాలు 10,000 ఆ రథానికి పోంచబడి ఉన్నాయట. చాలా దివ్యమైనటువంటి దేహములతోటి ఆ రథాన్ని
ఆ రథం కూడా మాయామయమైనటువంటి రథం. ఆ రథాన్ని అవి మోస్తూ ఉన్నాయట. తత్రాపశ్యన్ మహానీలం వైజయంతం మహాప్రభం ధ్వజం ఇందీవరశ్యామం వంశం కనకభూషణం తస్మిన్ రథే స్థితం సూతం తప్తహేమ విభూషితం దృష్ట్వా పార్థః మహాబాహుః దేవమేవాన్వదర్కయత్ తథా తర్కయతస్తస్య ఫాల్గునస్యాథ మాతలిః సన్నతః ప్రస్థితో భూత్వా వాక్యం అర్జునమబ్రవీత్. ఇక ఆ రథం మీద మహానీలవర్ణంతో వైజయంతం అనేటటువంటి ఇంద్రధ్వజం ఒకటి ప్రకాశిస్తూ ఉన్నదట. చాలా విశిష్టమైనటువంటి ధ్వజం అది. ఆ ఇంద్రధ్వజాన్ని వస్తూ ఉన్నటువంటి దివ్యమైన ఆ రథం మీద ప్రకాశిస్తూ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి అర్జునుడు చూశాడు. చాలా బాగుందనుకున్నాడు. అలాగే నల్ల కలువులాగా ఉందది. దాన్ని చూశాడు. పైగా ఆ ధ్వజానికి ఉండేటటువంటి దండం ఏదైతే ఉన్నదో అదంతా బంగారంతో తయారు చేయబడిందట. దాన్ని కూడా చూసి ఇక చివరికి ఆ రథం మీద ఉన్నటువంటి రథ సారథిని చూశాడు. ఎవరైనా అనుకున్నాడు. చివరికి ఎవరై ఉంటారు ఇంత విశిష్టమైన రథాన్ని ఎక్కినటువంటి వారు అని తర్కించుకున్నాడు. వచ్చేటటువంటి ఆయన ఎలా ఉన్నాడు రథం మీద అంటే బంగారు ఆభరణాలు ధరించాడు. అలాగే దివ్యమైనటువంటి వస్త్రాలు కట్టుకున్నాడు. అల్లంత దూరంలో ఉన్నది రథం, వస్తూ ఉన్నది. దగ్గరికి వస్తున్న కొద్దీ ఆయన యొక్క స్వరూపం కనిపిస్తూ ఉంటే ఆ శరీరము, ఆయన ధరించిన బట్టలు, వేసుకున్నటువంటి స్వచ్ఛమైన బంగారు నగలు ఇవన్నీ చూసి, ఆ రథాన్ని చూసి, దాని యొక్క పటాటోపాన్ని చూసి, దాని యొక్క ప్రభావాన్ని గమనించి వచ్చేటటువంటి వాడు ఇంకో దేవుడు ఎవరయ్యో అయ్యుంటారు, నన్ను అనుగ్రహించడానికి వస్తూ ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడట. అలా ఆలోచిస్తూ నుంచుని ఉంటే రథం వచ్చింది. మాతలి దిగాడు. దగ్గర దాకా వచ్చాడు. అర్జున అన్నాడు. చూచాడు అర్జునుడు ఆయన్ని. వెంటనే ఆయన అన్నాడు, నాయన అర్జున నీకోసం వచ్చానయ్యా అని ఆ పైన ఇంద్రుల వారు పంపించినటువంటి సందర్భం ఏమిటో అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. మాతలిరువాచ భో భో శక్రాత్మజ శ్రీమాన్ శక్రస్త్వాం ద్రష్టుమిచ్చతి ఆరోహతు భవాన్ శీఘ్రం రథం ఇంద్రస్య సమ్మతం ఆహమాం అమరశ్రేష్ఠ పితా తవ శతక్రతుః కుంతీసుతం ఇహ ప్రాప్తం పశ్యంతు త్రిదశాలయాః. భో భోహో శక్రాత్మజ. శక్రః అంటే ఇంద్రుడు అనర్థం. శక్రాత్మజ అంటే ఇంద్రుడి యొక్క పుత్రుడా అనర్థం. నాయన ఇంద్రకుమార, దేవేంద్రుడు నిన్ను చూడాలని చెప్పి అనుకుంటూ ఉన్నారయ్యా. ఆయనకి ఇష్టమైనటువంటి ఈ రథాన్ని పంపించారు. రా, ఈ రథం ఎక్కు, నిన్ను నేను దేవేంద్రుని సన్నిధానానికి తీసుకుని వెళ్తాను అని చెప్పి చాలా ప్రీతితో మాట్లాడారు. మాట్లాడి ఏష శక్రః పరివృతః దేవైః ఋషిగణైస్తథా గంధర్వైః అప్సరోభిశ్చ త్వాం దిదృక్షుః ప్రతీక్షతే ఆహమాం అమరశ్రేష్ఠః పితా తవ శతక్రతుః కుంతీసుతమిహ ప్రాప్తం పశ్యంతు త్రిదశాలయాః. నాయన శతక్రతువు అంటే 100 యజ్ఞములు చేసినటువంటి వాడు, దేవతాశ్రేష్ఠుడు, పైగా నీ తండ్రి అయినటువంటి ఇంద్రుల వారు నాతోటి ఇలా చెప్పారు, కుంతీ కుమారుడైన అర్జునుణ్ణి ఇక్కడికి తీసుకునిరా అని చెప్పి అన్నారు. అందుకోసం నేను వచ్చాను. దేవతలతోటి, ఋషి గణములతోటి, అలాగే గంధర్వ గణములతోటి, అప్సరో గణములతోటి
కలిసి ప్రకాశవంతమైనటువంటి ఆ లోకంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి మీ తండ్రి గారు నిన్ను చూడటం కోసమని చెప్పి ఎదురు చూస్తున్నాడయ్యా. మీరు బయలుదేరి రండి, మనం బయలుదేరి వెళ్దాం శీఘ్రంగా అన్నాడు మాతలి ఎంతో వినయంగా అర్జునుడితోటి. ఇంకా అంటున్నాడు, అస్మాల్లోకాత్ దేవలోకం పాకశాసన శాసనాత్ ఆరోహత్వం మయా సార్ధం లబ్ధాస్త్ర పునరేష్యసి. అర్జున, ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం ఈ భూలోకంలోంచి దేవలోకానికి బయలుదేరిరా. నువ్వు నాతో పాటుగా ఈ రథాన్ని ఎక్కు. నువ్వు ఇలా ఈ రథాన్ని ఎక్కి ఆ లోకానికి వచ్చిన తర్వాత లబ్ధాస్త్ర పునరేష్యసి, నువ్వు ఏ ఏ అస్త్రములని పొందాలని అనుకుంటున్నావో ఆ అస్త్రములన్నిటినీ కూడా పొంది మళ్ళీ తిరిగి ఈ భూలోకానికి వస్తావు. నీ మనోరథం నెరవేరుతుంది నాయన, బయలుదేరి రా, శీఘ్రంగా వెళ్దాం అని చెప్పి అన్నాడు. మాతలి ఆనందపడ్డాడు అర్జునుడు. ఎదురు చూస్తూ ఉన్నటువంటి క్షణం ఆసన్నమయ్యింది, సామీప్యానికి వచ్చింది. ముందుగా ఆ రథాన్ని చూశాడు. ఏం రథం ఇది? ఎటువంటి రథం ఇది? ఇలాంటి రథాన్ని ఎక్కాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలి? అబ్బా, ఎంత అత్యద్భుతంగా ఉన్నది అని ముచ్చటపడిపోతూ ముందుగా మాతలితోటి ఆ రథం గురించి కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి ఆరంభిస్తూ ఉన్నాడు. ఆ రథాన్ని చూసి ఎలా అర్జునుడు ముచ్చటపడ్డాడో, ఏం మాట్లాడాడో, ఆ తర్వాత అర్జునుడు ఒక గొప్పదైనటువంటి పని చేశాడు. ఇక ఆ భూలోకాన్ని వదిలిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళబోతూ ఉన్న సమయంలో అంతవరకు తనకి ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ హిమవత్ పర్వతానికి కృతజ్ఞతలు నివేదించడం అనేటటువంటి గొప్పదైన పని ఆచరించాడు. అది ఎలా చేశాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా చక్కగా తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములని పారాయణ చేసి స్వామివారి అనుగ్రహంతో అరణ్య పర్వ పారాయణంలోని విశేషములని ప్రతినిత్యము మనం ఇలాగే అవిచ్ఛిన్నంగా తెలుసుకుంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి కోరుకుంటూ చక్కగా పారాయణ చేద్దాం. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహము చేత నిత్యము కూడా మనం అరణ్యపర్వ వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. మహాభారత అంతర్గతమైనటువంటిది. అయితే ఈరోజు ఇంద్రలోక అభిగమన పర్వ మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఆరంభించాం. దానికి ముందుగా అరణ్య పర్వ ప్రారంభించి ఇంద్రలోక అభిగమన పర్వ వరకు మధ్యలో జరిగినటువంటి వృత్తాంతములను ధర్మ విశేషాలన్నిటినీ కూడా మనం ఇంచుమించుగా ఇన్ని రోజులు జరిగినటువంటి కథాశ్రవణాన్నంతా కూడా మనం 18-19 నిమిషాలలో ఏకధాటిగా అవిచ్ఛిన్నంగా మనం ఈరోజు ఆచార్యుల వారి ద్వారా మళ్ళీ పునః చర్విత చర్వణాన్ని మనం ఈరోజు చేసుకున్నాం. అంతటి విశేష అంశములను మనకు అందించినటువంటి ఆచార్యుల వారికి మరి యొక్క మారు కృతజ్ఞతలను ధన్యవాదములను తెలియచేస్తూ ఇక యథావిధిగా మనం 42వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ ద్విచత్వారింశోऽధ్యాయః. అథ ద్విచత్వారింశోऽధ్యాయః. వైశంపాయన ఉవాచ. వైశంపాయన ఉవాచ. గతేషు లోకపాలేషు. గతేషు లోకపాలేషు. పార్థశత్రునిబర్హణః. పార్థశత్రునిబర్హణః. చింతయామాస రాజేంద్ర. చింతయామాస రాజేంద్ర. దేవరాజరథం ప్రతి. దేవరాజరథం ప్రతి. తతశ్చింతయమానస్య. తతశ్చింతయమానస్య. గుడాకేశస్య ధీమతః. గుడాకేశస్య ధీమతః. రథో మాతలి సంయుక్తః. రథో మాతలి సంయుక్తః. ఆజగామ మహాప్రభః. ఆజగామ మహాప్రభః. నభో వితిమిరం కుర్వన్. నభో వితిమిరం కుర్వన్. జలదాన్ పాటయన్నివ. జలదాన్ పాటయన్నివ. దిశః సంపూరయన్నాదైః. దిశః సంపూరయన్నాదైః. మహామేఘ
మేఘరవోపమైః మఘామేఘరవూపమైః అసయశక్తజో భీమాః అసయశక్తయో భీమాః గదాశ్చోగ్రప్రదర్శనాః గదాశ్చోగ్రప్రదర్శనాః దివ్యప్రభావాః ప్రాసాశ్చ దివ్యప్రభావాః ప్రాసాశ్చ విద్యుతశ్చ మహాప్రభాః విద్యుతశ్చ మహాప్రభాః తథైవాశనయశ్చైవ తథైవాసనయశ్చైవ చక్రయుక్తాస్తులాగుడాః చక్రయుక్తాస్తులాగుడాః వాయుస్ఫోటాः సనిర్ఘాతాः వాయుస్ఫోటాः సనిర్ఘాతాः మహామేఘస్వనాస్తథా మహామేఘస్వనాస్తథా తత్ర నాగా మహాకాయాः అత్ర నాగా మహాకాయాः జ్వలితాస్యాः సుదారుణాः జ్వలితాస్యాः సుదారుణాः సితాభ్రకూటప్రతిమాः సితాభ్రకూటప్రతిమాः సంహతాశ్చ తథోపలాः సంహతాశ్చ తథోపలాः దశవాజసహస్రాణి దశవాజిసహస్రాణి హరీణాం వాతరంహసాः హరీణాం వాతరంహసా వహంతి యం నేత్రముషం వహంతి యం నేత్రముషం దివ్యమాయామయుషం రథం దివ్యం మాయామయం రథం తత్రాపశ్యన్ మహానీలం తత్ర పశ్యన్ మహానీలం వైజగంతం మహాప్రభం వైజయంతం మహాప్రభం ధ్వజమిందీవరశ్యామం ధ్వజమిందీవరశ్యామం వంశం కనకభూషణం వంశం కనకభూషణం తస్మిన్ రథే స్థితం సూతం తస్మిన్ రథే స్థితం సూతం తప్తహేమ విభూషితం తప్తహేమ విభూషితం దృష్ట్వా పార్థో మహాబాహుః దృష్ట్వా పార్థో మహాబాహుః దేవమేవాన్వతర్కయత్ దేవమేవాన్వతర్కయత్ తథా తర్కయతస్తస్య తథా తర్కయతస్తస్య ఫాల్గుణస్యాథ మాతలిః ఫాల్గుణస్యాథ మాతలిః సన్నతః ప్రస్థితో భూత్వా సన్నతః ప్రస్థితో భూత్వా వాక్యమర్జునమబ్రవీత్ వాక్యమర్జునమబ్రవీత్ మాతలిరువాచ మాతలిరువాచ భో భో శక్రాత్మజ శ్రీమాన్ భో భో శక్రాత్మజ శ్రీమాన్ శక్రస్త్వాన్ ద్రష్టుమిచ్చతి శక్రస్త్వాన్ ద్రష్టుమిచ్చతి ఆరోహతు భవాన్ శీఘ్రం ఆరోహతు భవాన్ శీఘ్రం రథమింద్రస్య సమ్మతం రథమింద్రస్య సమ్మతం ఆహ మామర శ్రేష్ఠః ఆహ మామర శ్రేష్ఠః పితా తవ శతక్రతుః పితా తవ శతక్రతుః కుంతీ సుతమిహ ప్రాప్తం కుంతీ సుతమిహ ప్రాప్తం పశ్యంతు త్రిదశాలయాః పశ్యంతు త్రిదశాలయాః ఏకశక్రః పరివృతః ఏష శక్రః పరివృతః దేవైరుషిగణైస్తథా దేవైర్ఋషిగణైస్తథా గంధర్వైరప్సరోభిశ్చ గంధర్వైరప్సరోభిశ్చ త్వాం దిదృక్షః ప్రతీక్షతే వాందిదృక్షః ప్రతీక్షతే అస్మాల్లోకాద్దేవలోకం అస్మాల్లోకాద్దేవలోకం పాకశాసన శాసనాత్ పాకశాసన శాసనాత్ ఆరోహత్వం మయా సార్ధం ఆరోహత్వం మయా సార్ధం లబ్ధాస్త్రః పునరేష్యసి లబ్ధాస్త్రః పునరేష్యసి. ఓం నమో వెంకటేశాయ. మానసికమైన ప్రశాంతత ఎన్నడు కలుగుతుంది అంటే భగవద్భక్తిలో మనం మునిగి తేలుతూ ఆయన యొక్క దివ్య గుణగుణములని అన్నిటినీ కూడా స్మరించుకుంటూ నీవు తప్ప ఇతఃపరం మెరుగను అనేటటువంటి స్థిరమైన బుద్ధితో పరమాత్మనే మానసికంగా ప్రత్యక్షం చేసుకుంటూ అలౌకికమైనటువంటి విషయ చింతన చేయడానికి సన్నద్ధులమై ధ్యానమగ్నులమైనప్పుడు భగవన్నామ సంకీర్తనం చేస్తూ ఆయన గురించి తలుచుకుంటున్నప్పుడు మనం ఆ విధమైనటువంటి స్థితిని పొందగలం. మానసికమైనటువంటి ప్రశాంతతని మనందరం కూడా చక్కగా పొందగలం. అటువంటి అవకాశాన్ని కలగజేసేదే మన గోవిందనామ సంకీర్తనం అనేటటువంటి కార్యక్రమం.
అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా ప్రతినిత్యం మనల్ని ఆ విధమైనటువంటి అలౌకిక ప్రపంచానికి పంపించడానికి తీసుకువెళ్ళడానికి వారితో పాటుగా స్వామివారి సంకీర్తనాన్ని చేస్తూ ఉంటారు. ఈనాడు కూడా ఈ పరంపరలో భాగంగా శ్రీ వేణుగోపాల్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరూ కూడా వేయించేశారు. స్వామివారి దివ్యనామ సంకీర్తనాన్ని చేయడానికి సన్నద్ధులయ్యారు. వారితో జతకట్టి గోవింద గోవింద అంటూ ఆ స్వామివారి యొక్క నామాన్ని మనందరం కూడా చక్కగా పలికి స్వామివారి దివ్యమైన ఆశీస్సులను అందుకుందాం. మానసికమైనటువంటి ప్రశాంతతని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద విశ్వ పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద కృత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాగి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద
ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద జాత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద 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 గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటి కసవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ రమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకులనందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో
పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని సప్తాచలాధీశుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.